విజయవాడలో శరన్నవరాత్రులలో భాగంగా విజయదశమి రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి హంసవాహన తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సేవను తిలకించడానికి వేలాది మంది భక్తులు, విఐపీలు, వివిఐపీలు తరలివచ్చి కృష్ణానది ఒడ్డున గ్యాలరీలను కిక్కిరిసేలా నింపారు. శరన్నవరాత్రి ఉత్సవాల చివరి ఘట్టంగా జరిగే హంసవాహన సేవ భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. వేద మంత్రాల నడుమ స్వామివారి కృష్ణానదిలో హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాధారణంగా నదిలో నిర్వహించే ఈ ఉత్సవం ఈసారి కృష్ణానది ఒరవడి అధికంగా ఉండడంతో నది ఒడ్డున ప్రత్యక్షంగా నిర్వహించారు. అయినప్పటికీ ఆధ్యాత్మిక కాంతి తగ్గకుండా కనుల విందుగా సాగింది. ఒకవైపు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు బారులు తీరుతుండగా, మరోవైపు హంసవాహన సేవను చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు గ్యాలరీలను నిండగొట్టారు. ఈ విశిష్ట సందర్భంలో వేద పండితులు, ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి భక్తుడు తాను దుర్గమ్మ కటాక్షంతోనే ఈ హంసవాహన సేవను తిలకిస్తున్నానని భావిస్తూ ఆనంద బాష్పాలు పెట్టారు. ఈ సేవను ఒకసారి చూశాక జీవితం ధన్యమైందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. Hey,